ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో ఆందోళనతో కూడినటువంటి కొన్ని సందర్భాలు ఇబ్బంది పెట్టబోతున్నాయి. ముఖ్యంగా పిల్లల యొక్క చదువులు కావచ్చు, వారు వ్యవహరించేటటువంటి తీరులో పెద్దవారు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు చేయటం, సమయపాలన పాటించకపోవటం వలన కొన్ని రకాల ఇబ్బందులు కూడా కనపడబోతున్నాయి. వారి యొక్క చదువులో, ఆరోగ్య విషయాల్లో పెద్దవారు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబపరమైనటువంటి అంశాల్లో, భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో కొన్ని సందేహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాయి. ఆందోళనలు తాత్కాలికమైనవే అయినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా మాత్రం వ్యవహరించకూడదు. కుటుంబ సభ్యులతో మీ యొక్క అభిప్రాయాలను పంచుకొని ఆ యొక్క సమస్యలు ఎలా ఉండబోతున్నాయి వాటిని చర్చించి వాటి నుండి బయటపడేటటువంటి కార్యక్రమాలకు ఎక్కువగా ఈ వారం మీరు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. అలాగే త్వరితగతిన పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అనవసరమైనటువంటి ఆలోచనలను దూరం పెట్టే ప్రయత్నం చేయండి. సానుకూలమైనటువంటి మంచి దృక్పథంతో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. నాయకులతో ఒత్తిడి లేనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో ఈ పూజా కార్యక్రమాల విషయంలో నాయకులను కలుసుకోవటంలో కొన్ని రకాల మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. మీ మనస్సును ఈ వారం ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి మీరు నిర్వహించబోయేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగా మంచి మంచి ఫలితాలను అందిస్తూ ఉంటాయి. మీ మాటల్లో, మీ ప్రవర్తన విధానంలో ఈ వారం ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని కూడా మీరు పొందగలుగుతూ ఉంటారు. సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇతరులకు కూడా ఎంతో కొంత మీరు సహాయం చేయగలుగుతూ ఉంటారు. మానసికమైనటువంటి ఒత్తిడిని అధిగమించడం ద్వారా ఈ వారం గొప్ప గొప్ప ప్రయోజనాలు సాధించగలుగుతారు. వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. అలాగే అనవసరమైనటువంటి ఒప్పందాలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవాలి. ఈ వారం ధనుస్సు రాశి వాళ్ళు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముని పూజించటం, ఆరాధించటం వంటివి చేయాలి. స్వామివారిని తులసీదళములతో అర్చించి వడపప్పు, పానకమును నివేదించటము, అలాగే పేదవారికి కాయగూరలు దానం చేయటం, రామాష్టకమును పారాయణం చేయటం, నిరంతరము ఈ వారమంతా కూడా రామనామాన్ని అధికంగా జపం చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.